ఓ మేస్త్రి ఏం కట్టినవయ్యా? షెత్తురుస్తుంది, గోడలు పర్రెలు పట్టినాయి, బండల కింద ఉష్క దష్కింది. గిట్లనే ఉంటదా? ఏం చేస్తావో నాకు తెలియదు. ఏ కానియ్యా మొత్తం నువ్వే సగబెట్టాలి చూడు. నేను అప్పుడే చెప్పినా ఏమైనా నీదే జిమ్మేదారని గట్టిగా అడుగుతారు. లేలే నాకేం సంబంధం, పైసలు ఇస్తేనే రిపేర్లు చేస్తా అంటే ఊకుంటారా? కట్టేటప్పుడు అన్ని చూసుకోవాలి కదా మరి. సేమ్ గిదిగిన గట్లనే మేడిగడ్డకు మీరే రిపేర్ చేయాలి, అన్నారం పనులు మీరే అరుచుకోవాలి, సుందిలను మీరే సగబెట్టాలని కాంట్రాక్ట్ కంపెనీలకు గట్టిగానే ఆర్డర్ వేసింది గవర్నమెంట్. లేదంటే రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారట పక్క. ఈ మూడిగిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలే అప్పట్లో ఆత్రమాత్రం కడితే అటెంక ఆగంలో పడ్డాయి. పిల్లలు దశకి బొంగల్ వాడి ఎప్పుడేమయ్యేది తెలియకుంటుందట. అయితే అగ్రిమెంట్ ప్రకారం కచ్చిన కొన్నేళ్ల దాకా ఏ తక్లీఫ్ వచ్చినా ఆ కాంట్రాక్టరే చూసుకోవాలి. కానీ ఎలాంటి నవయుగ ఆఫ్ఘాన్స్ కంపెనీలు లాపర్వా చేస్తున్నాయట. మేడిగడ్డను కట్టవలసిన జాగలో కాకుండా డిజైన్లు మార్చి ఇంకో కాడ కట్టినందుకే గింత పని అయిందని అన్ని ఎంక్వైరీలు ఎలా తేలినే ముచ్చట. 1000 కోట్లు ఖర్చు పెట్టి అట్లని ఉత్తగానే పడావ పెట్టలేరు కదా. అందుకే కొత్త డిజైన్ ఫైనల్ చేస్తారట నెల రోజులల్లా. బరాబర్గా మట్టి భూమి టెస్టులు చాలు చేసిరు ఆల్రెడీ. తోపు ఇంజనీర్లు మంచి పనివంతులైన ఆఫీసర్లను పెట్టి బందోబస్తు రిపేర్ చేపిస్తున్నది సర్కారు. ఖర్చుగిన గట్టిగానే అయ్యేటట్టుంది. అప్పుడు అత్తరబుత్తర కట్టినందుకే గింత పని అయింది కాబట్టి రిపేర్ ఖర్చు మీరే పెట్టుకోండి, లేకుంటే ఊకునే ముచ్చటే లేదని గవర్నమెంట్ సీరియస్ అయింది అన్నట్టు. ఈ ముచ్చట ఎట్లున్నా ఈ నీళ్లతోటి ఎన్ని పంటలు వండినాయో, రైతులకు ఎంత లాభం వచ్చిందో గానీ కాళేశ్వరం బడా కాంట్రాక్టర్ గారు అయితే దునియా శ్రీమంతులలో ఒకడు అయ్యిండు పో.